ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఈరోజు నేను స్వీట్ గవ్వలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనైతే ఒక 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. దాన్ని మంచిగా జల్లెడ పట్టాను. ఆ తర్వాత 1/2 kgకి ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలాగ మైదా కూడా తీసుకున్నాను. సో రెండింటిని జల్లించి మంచిగా పట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. 1 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. వేసి మంచిగా మిక్స్ చేశాను. ఫస్ట్ ఆ ఆయిల్ అంతా పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి ఒక 1/2 అవర్ అట్లా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇట్లా గవ్వలు చేస్తారు కదా, గవ్వలు చేసే చెక్క ఉంటుంది కదా, దాని మీద కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా గవ్వల్లాగా చేసుకోవాలి. ఈ కొంచెం మైదా పిండి అలా వేయటం వల్ల మంచి క్రిస్పీ కరకర అలా అంటూ మెత్తగా వస్తాయి. సో అందుకు వేసాము. ఇట్లా గవ్వలు చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా గవ్వలు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి అన్ని గవ్వల్ని మనం అట్లా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేగించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చూస్తున్నారు, ఇంకొంచెం వేగాలి. అట్లా మంచిగా గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇంకో పక్కన స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టి బెల్లంతో చేస్తున్నాను ఈ స్వీట్ గవ్వలు. ఆ బెల్లము 1/2 kg బెల్లం తీసుకున్నాను. 1/2 kg బెల్లం అలా ముక్కల్లా చేసి బాగా వాటర్లో కరగనిచ్చి పాకం రానివ్వాలి. ఇప్పుడు చూస్తున్నారుగా ఇలా పాకం వచ్చింది కదా, ఇలా వచ్చిందంటే ఇంకా పాకం సరిపోతుంది అన్నట్టు. కొంచెం లేత పాకంగా కొంచెం అట్లాగా పట్టుకుంటే దగ్గరకు అయ్యేటట్టు. సో అలా అయిన తర్వాత ఇంకా దించేసుకొని ముందుగా మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా గవ్వలు, అవన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవటమే. చూస్తున్నారు అసలు మిక్స్ చేస్తుంటేనే ఎంత బాగుందో. ఇట్లా ఇప్పుడు అన్నీ కలిసిపోయాయి అన్నట్టు. ఇంకా అలా వదిలేసామంటే ఒక 5 minutesకి మంచిగా వారిపోయి పాకం అంతా పట్టేస్తుంది. చూస్తున్నారా, ఫ్యాన్ గాలికి అలా వదిలిపెట్టి చల్లారిన తర్వాత అలా మంచిగా అలా అయిపోతాయి. సో చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.